ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఈ రోజుల్లో మార్కెట్ లోకి చాలా రకాల ట్రేడింగ్ యాప్స్ అయితే వస్తున్నాయండి. చాలా వరకు మనకు ఫ్రాడ్ యాప్స్ అయితే ఉన్నాయి. ఈ అన్ని యాప్స్ లో ఏ యాప్ మంచిది ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ మీరు ఇప్పటికే ఏదైనా ఒక ట్రేడింగ్ యాప్ యూజ్ చేస్తుంటే అది మంచిదా కాదా ఎలా తెలుస్తుంది? లేదు మీరు ట్రేడింగ్ కి కొత్త ఒక ట్రేడింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి? మంచి యాప్ కి ఫీచర్స్ ఏమేమి ఉంటాయి? నెక్స్ట్ మనము 5 to 10 minutes తెలుసుకుందామండి. ఈ వీడియోలో మీకు ఒక 10 పాయింట్స్ చెప్తానండి. ఈ 10 పాయింట్స్ ఏ యాప్ అయితే సాటిస్ఫై చేస్తుందో యాప్ ని మనము బెస్ట్ ట్రేడింగ్ యాప్ అని చెప్పి చెప్తామన్నమాట. ఫస్ట్ పాయింట్, ఈజీ టు యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్. అంటే మనకు యాప్ అనేది చాలా సింపుల్ గా ఉండాలన్నమాట. ఎవరైతే ట్రేడింగ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారో సో వీళ్ళందరికి కూడా యూజ్ అయ్యే విధంగా, అర్థమయ్యే విధంగా యాప్ డిజైన్ అయితే ఉండాలి. సో డిజైన్ కావచ్చు, లేకపోతే బటన్స్ కావచ్చు, లేకపోతే నావిగేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా సింపుల్ గా క్లియర్ గా ఉండాలి. సెకండ్ పాయింట్, ఫాస్ట్ అకౌంట్ ఓపెనింగ్. అంటే మనం అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం కదా ట్రేడింగ్ యాప్ లో, సో అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ వచ్చేసి మనకు విత్ ఇన్ మినిట్స్ లో కంప్లీట్ అయ్యే విధంగా ఉండాలి. అలాంటి యాప్స్ లో మాత్రమే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కొన్ని యాప్స్ ఏం చేస్తాయంటే 2 days టైం తీసుకుంటుంది, కొన్ని 3 days టైం తీసుకుంటుంది, ఆ విధంగా ఉంటాయి అన్నమాట. అవి పక్కన పెట్టేస్తాయండి. అలాగే ఎటువంటి పేపర్ వర్క్ అయితే ఉండకూడదు, మొత్తం డిజిటల్ ప్రాసెస్ లో కంప్లీట్ అయ్యే విధంగా ఉండాలన్నమాట. అలాంటి యాప్స్ లోనే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. థర్డ్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్, ఇది లో ఆర్ జీరో బ్రోకరేజ్. మనకు ఏ యాప్ అయితే తక్కువ బ్రోకరేజ్ ఇస్తుందో, లేకపోతే ఏ యాప్ అయితే మనకు జీరో బ్రోకరేజ్ ఇస్తుందో అలాంటి యాప్ లో మాత్రమే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే మీరు కొత్త ట్రేడింగ్ నేర్చుకుంటారు కాబట్టి, సో ఆ బ్రోకరేజ్ ఛార్జ్ కనుక లేకపోతే మీరు డబ్బులు సేవ్ చేసుకుంటారు అనమాట. బ్రోకరేజ్ ఛార్జ్ చాలా ఎక్కువ ఉంటుంది కొన్ని యాప్స్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి రియల్ టైమ్ మార్కెట్ డేటా. సో మనకు మార్కెట్ డేటా వచ్చేసి రియల్ టైమ్ గా చూపించాలి. కొన్ని యాప్స్ ఎలా ఉంటాయంటే కొంచెం డిలే అయితే ఉంటుంది అనమాట. సో మీరు రీసెంట్ గా చూసింటారు. సో డిలే లేకుండా ఎప్పటికప్పుడు మనకు లైవ్ ప్రైసెస్ చూపించే విధంగా యాప్ డిజైన్ అయితే ఉండాలి. సో దట్ మనము ట్రేడింగ్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటాం అనమాట. ఫిఫ్త్ పాయింట్, లర్నింగ్ టూల్స్ ఫర్ బిగినర్స్. సో ఎవరైతే ట్రేడింగ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా వీడియోస్ రూపంలో కావచ్చు, లేకపోతే బ్లాగ్స్ రూపంలో కావచ్చు, లేకపోతే ట్యూటోరియల్ రూపంలో కావచ్చు, ఇవన్నీ కూడా మనకు యాప్ లో ప్రొవైడ్ చేస్తే కనుక ఈ బిగినర్స్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇవి ఉన్నాయో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ యాప్ లో. సిక్స్త్ పాయింట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట, సేఫ్ అండ్ సెక్యూర్. సో యాప్ ప్రోటోకాల్స్ ప్రకారంగా డిజైన్ చేశారా లేదా, మనం ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామో యాప్ లో మన అమౌంట్ సేఫా కాదా, అలాగే మన డేటా సేఫా కాదా, సో ఇవన్నీ కూడా నీట్ గా మెయింటైన్ చేస్తే కనుక యాప్ ని మనము నమ్మచ్చు అనమాట. సెవెంత్ పాయింట్, కస్టమర్ సపోర్ట్. కొత్తగా ఇప్పుడు ఎవరైతే ట్రేడింగ్ నేర్చుకుంటున్నారో సో వీళ్ళకి ఏంటంటే చాలా ఎక్కువ డౌట్స్ అయితే ఉంటాయి. సో కాబట్టి వీళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసే విధంగా వీళ్ళకు కస్టమర్ సపోర్ట్ అయితే ఉండాలి. సో చాటింగ్ రూపంలో కావచ్చు, లేకపోతే కాల్స్ రూపంలో కావచ్చు, లేకపోతే ఈమెయిల్ రూపంలో కావచ్చు, అన్నిట్లో వీళ్ళకు కస్టమర్ సపోర్ట్ అయితే ఉండాలన్నమాట. సో దట్ వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకుంటారు ఎప్పటికప్పుడు. ఎయిత్ పాయింట్, వన్ యాప్ ఫర్ ఆల్ నీడ్స్. స్టాక్ మార్కెట్ లో ఎవరైతే ఎంట్రీ ఇస్తారో వీళ్ళు ఒక ట్రేడింగ్ మాత్రమే చేయరు, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఈటీఎఫ్స్ లో కావచ్చు, లేకపోతే షేర్స్ హోల్డింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఒకే యాప్ లో దొరికే విధంగా ఉండాలి. నైన్త్ పాయింట్, లో మినిమం ఇన్వెస్ట్మెంట్. సో కొన్ని యాప్స్ ఎలా ఉంటుందంటే మినిమం మీరు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని రూల్ అయితే ఉంటుంది. 1000, 5000 ఈ విధంగా అయితే ఉంటుంది. అలా కాకుండా మినిమం అన్నమాట, మనము మినిమం 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేసే విధంగా యాప్స్ అయితే ఉండాలి. సో ఇవి బిగినర్స్ కి, స్టూడెంట్స్ కి చాలా యూజ్ అవుతుంది. 10th పాయింట్, ఫాస్ట్ ఫండ్ ట్రాన్స్ఫర్, ఈజీ డిపాజిట్ అండ్ విత్డ్రాల్ ఆఫ్ మనీ. సో మనము ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనీ విత్ ఇన్ సెకండ్ లో డిపాజిట్ చేయడం కావచ్చు, లేకపోతే విత్ ఇన్ సెకండ్స్ తో మనీ విత్డ్రా చేయడం కావచ్చు, ఆ ఫెసిలిటీ అయితే ఉండాలన్నమాట. మనం ఏదైతే బ్యాంక్ లింక్ చేసుకుంటామో యాప్ లో ఆ బ్యాంక్ డీటెయిల్స్ సేఫ్ గా ఉండాలి. సో ఈ 10 పాయింట్స్ మీరు ఏ యాప్ అయితే గమనిస్తారో, ఏ యాప్ అయితే ఉంటాయో యాప్ ని మనము బెస్ట్ ట్రేడింగ్ యాప్ అని చెప్పి చెప్తామన్నమాట. ఇంకా ఈ టాపిక్ గురించి వీడియోస్ అయితే వస్తుంటాయి మన ఛానల్లో. సో రెగ్యులర్ గా మీరు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. సో ఫైనల్ గా మీరు ఏ ట్రేడింగ్ యాప్ యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి.